हाय फ्रेंड्स वेलकम बैक टू केकेपी फिशिंग ब्लॉग्स फ्रेंड्स ఈ రోజు మళ్ళీ మనం గేలానికి వచ్చాం। ఇది నిడదవోలు నుంచి అట్లపాడు వేలవెన్ను తణుకు మీదకి వెళ్ళేది ఫ్రెండ్స్। ఇది అయితే ఇక్కడ గేలానికి వచ్చాము। మేత ఫ్రెండ్స్ తౌడు గోధుమ పిండి బియ్యం పిండి ఇలాచి ఈ 4 మిక్స్ పెట్టాము। కెమెరా దగ్గర ఏడుకండి మిక్సీ పెట్టాము అంటే సారీ మిక్స్ కలిపాము ఇదంతాను। తర్వాత ఇప్పుడు అరటిపళ్ళు వేసుకుని కలిపి ఒక ఫీడర్ పెడతాను। ఇది బ్రెడ్ ఫ్రెండ్స్, ఇది బేకరీ నుంచి తెచ్చింది। క్రీమ్ బిస్కెట్లు బ్రెడ్ మిల్క్ బ్రెడ్ అన్ని కలిపింది ఇది కూడా ఒక ఫీడర్ లో పెట్టి చూస్తాము అసలు దేనికి చేపలు ఎక్కువ పడుతున్నాయో ఇక్కడ టెస్టింగ్ చేయడానికి వచ్చాం ఫ్రెండ్స్। ఇప్పుడు ఈరోజు మీకు వీడియోలో మళ్ళీ నేను క్లారిటీ ఇస్తాను। నేను తర్వాత తౌడు బియ్యం పిండి గోధుమ పిండి ఇలాచి డైరెక్ట్ ఇలా కూడా కలుపుకోవచ్చు। ఒక ఫీడర్ ఇలాగా ఒక ఫీడర్ కోడిగుడ్డేసి ఒక ఫీడర్ బ్రెడ్ వేసి 3 ఫీడర్లు వేస్తాం। దేనికి చెప్పబడింది చూద్దాం। ఇదిగో వాల్గిలకి కోడి పేగులు కూడా తీసుకొచ్చాము, బూస్ట్ కూడా తీసుకొచ్చాను ఫ్రెండ్స్। కొత్తగా ట్రై చేద్దాం ఏది వర్కౌట్ అవుతుంది అది। సరే ఇప్పుడు ఒక ఫీడర్ సరిపడగా తయారు చేద్దాం। 2 ఫీడర్లు సరిపడగా కొంచెమే కలిపాను। ఒక ఫీడర్ కోసం కోడిగుడ్డు కలిపాం। తౌడు బియ్యం పిండి గోధుమ పిండి కోడిగుడ్డు ఇలాచి ఇప్పుడు బనానా కూడా కలుపుతున్నాం ఫ్రెండ్స్। అరటిపండు ఫ్రెండ్స్ ఇది ఓన్లీ కోడిగుడ్డు కలిపాము। కోడిగుడ్డుతో పాటు ఇంకా మనం ఏం కలిపామంటే ఇందులో తౌడు గోధుమ పిండి ఇవన్నీ వచ్చినాయి। అసలు అంటే ఇందులో 3 రకాలుగా ట్రై చేస్తున్నాను, ఏది ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు మనకి। ఇదిగోండి అంటే ఒక్కో ఫీడర్కి ఒక్కో టైప్ మేత కలుపుతున్నాను నేను, ఒక్కో ఫీడర్కి ఒక్కో టైప్ మేత అన్నమాట। ఇది కోడిగుడ్డు కలిపిన మేత। ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు।